పురుషుల్ని టార్గెట్ చేస్తూ అమ్మాయిలు లక్షలు దోపిడీ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, భారీ స్కామ్లు అనేవి జరుగుతున్నాయి. సో వీటి గురించి మీరు ఎలా స్పందిస్తారు? అమ్మాయిలకు కావాల్సింది అమౌంటే కదా, అందుకే వాళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇప్పుడు షాపింగ్కి ఒకటి తీసుకెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే నాకు చాలా తెలంగాణ భాష వస్తుంది కానీ ప్రతి ఒక్కదానికి హోటల్స్కి కానీ, పార్కులకు కానీ, సినిమా థియేటర్లకు కానీ, షాపింగ్ కానీ దాంట్లోకి తీసుకెళ్ళడానికి ఒక్కొక్కటి కావాలి కాబట్టి వాడుకోనికే ఇప్పుడు ఇన్కమ్ కావాలి. ఒకప్పుడు ఏమో అమ్మాయిలను కాపాడుకునేది అబ్బాయిల కనుంచి, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అబ్బాయిల కనుంచి కాపాడుకోవాల్సిన జనరేషన్కి వచ్చింది. ఇది ఫ్రీడమ్. దేనికి ఫ్రీడమ్ అంటే ఇట్లాంటివి చేయనికి అసలు కొంచెమైనా వాళ్ళ తల్లిదండ్రులకు లేదు. ఫస్ట్ పిల్లలు ఏడుకోతున్నారా లేదు, వాళ్ళు ఒక బట్టలు వేసుకురంటే ఎక్కడి నుంచి తెచ్చుకురని అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఎంతసేపు నా పిల్లలు ఫ్రీడంగా బతుకుతున్నారా వాళ్ళు కూడా అట్లే బతకొచ్చు కదా. ఇప్పుడు ఆమె ఒక తల్లే కదా, ఆమె కూడా అట్లే బయటకు పోయి ఆమె అట్లే ఫ్రీడంగా రమ్మను. పిల్లలు మేకప్ వేసుకురు ఎందుకు అడగవు, బట్టలు ఎందుకు ఇట్లా వస్తున్నాయని అడగవు, ఏ నుంచి ఇట్లా తిరుగుతున్నావా అని అడగవు. ఎంతసేపు ఉన్న నా పిల్ల మొత్తం కట్టలు కడుతుంది కాలేజీకి పోయి అని చెప్పేసి అదొక్కటే చూసుకుంటుంది. మగోళ్ళు కూడా అట్లనే పాడైపోయారు. పెళ్ళాలని మీకు పెళ్ళి చేసింది ఎందుకైనా వ్యభిచారం చేయించని కన్నా మీకు ఇంకో మార్గం ఏం దొరుకుతలేదా? అదొక్కటే దొరికిందా? లక్షల నినమన ఒకటి కరీంనగర్లో సెంచర్ కొట్టింది, మళ్ళీ ఇంకోటి కూడా అట్లనే వచ్చింది. దేనికి ఇట్లా పాడైపోతున్నారు? పెళ్ళి చేసుకొనికొకడు, లవ్ చేయనికొకడు, లేచిపోనికొకడు, ప్రతి దానికి ఒక్కొక్కటి కావాలా. మళ్ళీ ఏమనంటే మగోళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకంటే నువ్వు ఇట్లా తిరుగుతున్నావు కదా, ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతుండే కదా, అందుకు మంచోడు కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వయంగా భర్తనే ప్రోత్సహిస్తారు అన్నమాట భార్యకి. సో దీని గురించి ఏం చెప్తారు? భర్తనే కదా చేసేది, ఎందుకంటే మన కష్టం చేతనైతలేదు, మన పని చేతనైతలేదు. మరి ఏం చేయాలి? పిల్లాన్ని పెట్టుకొని బతుకుతుండు. వానికి ఎందుకు సిగ్గులేదు? పిల్లాన్ని చూపించుకుంటే బతుకుతుండు వాడు. కష్టం చేతనైతే ఇట్లా చేయడు కదా. ఎవడైనా సిగ్గు శరం రోషం ఉన్న మొగోడు వేరేతో మాట్లాడుతూనే ఊకోరు. వీనికి ఎందుకు సిగ్గు లేదు? నువ్వు తీసుకురావేనా అమ్మ, నేను తాగుతా తింటా ఇంట్లో అంతా, ఏమైనా ఇజ్జత్ పోయినప్పుడు ఏదో జరిగిందని చెప్పేసి అనొచ్చు అని కర్మ అనేది తిప్పి కొడుతుంది. మరీ అమ్మాయిలు అయితే నాశనం అయిపోతారే తల్లి. ఆ మొగలు ఉసురు ముట్టే మీరు చచ్చిపోతారు. మరి వాళ్ళని ఉసురు పోసుకుంటున్నారు. అబ్బాబ్బాబ్బా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడిపోతారు. ఒక్కొక్కటి అయితే పటాకాయలు మదురు లేపేస్తారు అమ్మాయిలు. మామూలుగా కాదు, అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చచ్చిపోతారు వాళ్ళు. ఇక పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు పెళ్ళిళ్ళు ఏం చేసుకోరు లాస్ట్ వరకు. అంటే మొన్నటి వరకు చూసుకున్నట్టయితే డ్రమ్ములు, ఏంటది కుక్కర్లు అవి అయిపోయాయి. ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ అంటారా? మరి అదే కదా కొత్త ట్రెండ్. ఇప్పుడు తిన్నోడు ఎప్పుడైనా తినాలనే ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళు కాకముందుకి అందరితో తిరిగి ఉన్నది. అదే బుద్ధి వాళ్ళు నేర్పిస్తుంది. కథం అదే అయిపోతుంది. ఏమనంటే మేము ఫ్రెష్. ఏ నుంచి ఫ్రెష్? పెళ్ళి కాకముందుకి 2-3 వేసుకొని తిరిగినందుకు ఫ్రెష్. వాడు కూడా తిరిగి ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి ఇద్దరు అండర్స్టాండింగ్ అయ్యి ఇట్లా బతుకుదామంటారు. ఎంతసేపు నా పైసా మీ పైసా నోట్ల మీ నోట్ల మనవే పరువులేంది ఎందుకు ఆ పైసా? మరి పిల్లలను పెట్టుకొని అది పెట్టుకొని 100 మంది ఒకటేసారి దేనికి ఆ పైసలు? అడగదింటున్నారు చూడు ఒక్కొక్క రోడ్ల మీద, అట్లా బతుకురి మంచిగా ఉంటుంది. ఎందుకు ఇంత దారుణంగా అయిపోతున్నారు? పైసా ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ చెప్తున్న అమ్మాయిలకి మీ పాపం అనేది మీకు ఖచ్చితంగా తిప్పి కొడుతుంది. అబ్బాయిల విసురు ఎంత అయితే పోసుకుంటున్నారో అంత మీకు తిప్పి కొడుతుంది. ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి. ఎంత పాపం చేస్తున్నారంటే పార్కులోకి అయి చూడమ్మా, 8వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లలు, చిన్న పిల్లలు. దీంట్లోకి ఏం గత్తర పుట్టిందో? 6, 7, 8 చదివేటోళ్ళకి వాడేమైనా బాగుంటాడంటే వాడు బాగుంటాడు. ఎంత తెలియకల్లో కానీ ఎంత చదువుకున్నది కానీ ఒక పనికిరాని ఏదో కాడికే పోతాడు. వానికి బట్టనన్ను ఉంటుంది, పుట్టనన్ను ఉంటుంది. నేను నిన్న ఒక ఇన్స్టాలో చూసిన, వానికి బట్ట పొట్ట వాడు అమ్మాయి చూస్తే ఐశ్వర్యరాయ్ కూడా వానికి రాదు. వాని గవర్నమెంట్ జాబ్ ఉందని చేసుకుంది. అంటే పైసకు ఉంది ఇంపార్టెంట్ తప్ప మనుషులకు లేదు. మరీ దరిద్రంగా నాశనం అయిపోయారు. మంచోళ్ళని చేసుకోరు, ఆస్తిని చూసి కాదు చేసుకునేది, అందాన్ని చూసి కాదు గుణాన్ని చూసి పెళ్లి చేసుకోరు. ఎప్పటికైనా బాగుపడతారు. వీళ్ళు లేకపోతే ఈ పార్కుల చుట్టూ తిరిగి ఖచ్చితంగా మీరు నాశనం అయిపోతారు. అంటే ఒక నేమ్ కోసం, ఒక ఫేమ్ కోసం అమ్మాయిలు ఎంతవరకైనా దిగజారుతారు అంటారా? మరి అది ఫేమ్ అంటారా? 60 ఏళ్ళ ముసలని చేసుకున్న ఫేమ్ అంటారా? ఇన్స్టాలో ఏ పనికే లేదు. అద్భుతం. ఆ ఇన్స్టా మొత్తం ప్లాన్ అది మొత్తం తీసేసినా బాగుండు. దేనికి ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తే చిన్నోళ్ళు అట్లనే పాడైపోరు. ముసలోళ్ళు ఇది ముసలోనికి దసరా పండుగ అంటే ముసలోళ్ళది ఎక్కువ అయిపోయింది. అంగమ్మ ఇన్స్టాలో ముసలోళ్ళది ఎక్కువ అయిపోయింది. ఏమో సొసైటీకి పనికొచ్చేది పెడతారా అంటే అట్లాంటివి పెట్టారు. ఆ లైకుల కోసం, ఆ షేర్ల కోసం మరీ దారుణంగా ముసలోళ్ళే రీల్స్, ముసలోళ్ళ సోరోళ్ళ లెక్క చేస్తున్నారు.
సో ఫైనల్లీ యూత్ గురించి కానీ అమ్మాయిల గురించి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? అబ్బాయిలదైతే మొత్తం కర్మ తీరిపోయింది, వాళ్ళది ఏం లేదు. వాళ్ళ ఫ్యూచరు పెళ్ళిళ్ళు చేసుకుంటేనే అవి చంపుతాయి, పెళ్ళిళ్ళు చేసుకోకపోతేనే ఇంటి పక్కల వాళ్ళు అమ్మనైనా వీళ్ళు చంపుతారు. వాళ్ళు సాడ మాత్రం పక్క వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఎంతసేపు ఆడు 4 మాటలు వచ్చినోడు అయితే భూమి మీద బతాడు, అమాయకుడు అయితే వాడు చావడే, మనకి ఇంకా అదే ఫ్యూచరు. ఇది పెళ్ళిళ్ళు కాకముందుకి ఆనే వేసుకొని తిరుగుతుంది, వాడు ఊకుంటాడా వాడు తిరుగుతాడు, ఇద్దరు కలిసి నువ్వు సొక్కమా అంటాడు. దీనికి ఆటమైన దొరుకుతాడు, మనం చంపి ఏ ట్రంపుల్లో ఏ కుక్కర్లను ఏ మిక్సీలను వేసో కథం అంతే. అదే గతి, అందమించి ఏం లేదురా నాయన, మీ కథ మొత్తము ఫినిష్ అయిపోయింది. ఎంతసేపు ఉన్నాయి ఇక పెళ్ళి చేసుకుంటే ఇది చంపుతుంది, చేసుకోకపోతే వాళ్ళు చంపుతారు, సావడం మాత్రం పక్క. అందుకే ఏదన్నా ఉంటే పెళ్ళి కాక ముందుకే తీర్చుకోరు. ఆఖరి కోరికలు ఉంటాయి చూసినావా, అది జైల్లో కూడా ఊరేసేటప్పుడు ఏం చెప్తారు, మీ చివరి కోరిక ఏం చెప్పు, బిర్యానీ తింటావా బీర్లు తాగుతావా అంటారు చూసినావా. మీరు కూడా రేపు పెళ్ళి అనగా మీ కోరికలు మొత్తం తీర్చుకోరు, ఎందుకంటే మీరు ఎట్లా చచ్చిపోతారు. అదైతే కన్ఫర్మింగ్గా. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిని టార్గెట్ చేస్తూ లక్షలు దోపిడీ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కరీంనగర్లో ఒక అమ్మాయి కూడా ఇలానే చేసింది. సో మీరు దీన్ని ఎలా స్పందిస్తున్నారు? ఇంకా డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి అబ్బాయిలు. ఎందుకంటే డ్రమ్ములల్లో కుక్కర్లలో పెడతలేరు, ఎందుకు ట్రాప్లో పడుతున్నారు. ఒక అమ్మాయి మంచిగా ఉండి మంచి డ్రెస్సింగ్ వేసుకొని కెమెరా ముందు వస్తే మీకు ఏమైపోతుంది అసలు అర్థం కావట్లే, ఏమవుతుంది మీకు? మీరు ఎంత ఉడిచిపోతున్నారు మీకన్నా అర్థమవుతుందా? అసలు వేరే లెవెల్లో ఉడిచిపోతున్నారు మీరు అందరూ అమ్మాయి మోజుల పడి. కొంచెం మారండి అయ్యా, అప్డేట్ కాండ్రి. ఆ ఫోకస్ ఏమో మీ కెరియర్ మీద అయ్యూర్రి, ఒక మంచి పిల్లని చూసి పెళ్ళి చేసుకొని సెటిల్ గార్రి. మీరు ఆన్ని నమ్ముకొని పోతే లైఫ్ మీరే కదా ఉడిచిపోతుంది, మీరే కదా సస్తుంది. అమ్మాయిలు మొత్తము 99% మొత్తం ఖరాబ్ అయిపోయారు. 1% నేను అందరిని అంటలేను, నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకోండి. 99% అమ్మాయిలు కూర్చిపోయారు. 99% నిజంగా రా. ఎక్కడో ఒక 1% అమ్మాయిలు లైక్ నాలాగా యాంకర్ లాగా, ఇక్కడ కో పీపుల్స్ ఉన్నారు ఇంకొంతమంది వాళ్ళలాగా, ఇలా సమ్ పీపుల్స్ ఉన్నారు, అంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు 1%. బట్ ఈ 99% చేసేవాళ్ళు ఆ 1% వాళ్ళ గురించి వీళ్ళ కూడా బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు ఉంది. లేడీస్ అంటే అందరికీ లేడీసే కదా, ఐఎమ్ నాట్ ట్రాన్స్, ఐఎమ్ లేడీ. సో మీకు నేను చెప్తుంటే కొంచెం వెటకారంగా అనిపిస్తుండొచ్చు, బట్ నేను యూనివర్సల్గా చెప్తున్నా, అబ్బాయిలు చాలా జాగ్రత్త ఉండండి. పైసా ఇలా పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేము. సో అది కన్సిడర్ చేయండి అని చెప్తాను నేను. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనుకోవచ్చు. అంటే ఎప్పుడు ఈ మధ్యకాలంలో కదా, ముందు చూసుకున్నట్టయినా సరే అమ్మాయిలు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బస్సులో జరిగిన ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే ఇంజక్షన్లు అవ్వచ్చు, HIV వైరస్ అవ్వచ్చు, ఇవన్నీ అమ్మాయిలే చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు? ఒకటి రెండు ఒకటి కామం, లస్క్ ఒకటి, డబ్బు మీద ఉన్న విపరీతమైన ప్రేమ. ఒకడు కూర్చిపోయినా సరే నా పైసా నాకు వస్తే ఇనఫ్, నా లైఫ్ బాగుంటాయి ఇనఫ్, పక్కనోడు ఏమైతే ఏంది కూర్చిపోతే ఏంది, ఆడు సంక నాగిపోతే మనకేంది అని ఒక కేటగిరీలు ఉంటారు ఈవెన్ ఎవరైనా సరే. బట్ అలా ఆలోచిస్తే లైఫ్లో ఇప్పుడు ఎంత ఫాస్ట్గా డబ్బు వస్తుందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎండ్ల నన్ను దొరికితే లైఫ్ మొత్తం అమ్మాయి కూడా ఉడిచిపోతుంది, వేస్ట్ నువ్వు ఎంత ఇది చేసినా. అందుకే 10 రూపాయలు ఉందా, 10 రూపాయలతో నువ్వు హ్యాపీగా ఉండు. ఈ 10 రూపాయలని 100 రూపీస్ ఎలా చేయాలో నువ్వు ఆలోచించు. కెరియర్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. నువ్వు ఈ 10 రూపాయలని 1 సెకండ్లో 100 రూపీస్ చేద్దామన్నావు అనుకో, నీ లైఫ్ అంతా ఉడిచిపోతుంది అంతే. డబ్బు కోసం ఏదైనా చేస్తారంటారా మరి? అండి అమ్మాయిలు డబ్బు కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం, ఎన్ని చూస్తున్నాం, 1 కాదు 2 కాదు, కొన్ని వేల స్టోరీస్ చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. డబ్బు కోసం ఏమన్నా చేస్తారు, అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా చేస్తారు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వయంగా భర్తనే ప్రోత్సహిస్తున్నారు అమ్మాయికి అని చెప్పి తెలుస్తుంది. సో స్వయంగా భర్తే ప్రోత్సహించడం అనేది ఎలా అనిపిస్తుంది? శాతగాని వాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు, కొంతమంది శాతగాని వాళ్ళు ఏం చేస్తారు, ఇక కష్టం శాతగాని వాళ్ళు గదే పని చేసుకుంటూ కూర్చుంటారు. పెళ్ళాన్ని ఎంకరేజ్ చేస్తారు, అరే నాకు పైసా వస్తుందా అది ఇంపార్టెంట్ రాబాయ్ అని చూసేటోళ్ళు ఉన్నారు ఈ జమానాలో. అది వేస్ట్. చెప్పేది ఏముందండి, ఇప్పుడు సొసైటీ మొత్తం కలికాలం. బ్రహ్మం గారు చెప్పినట్టు ఆయన ఎలా అయితే చెప్పుకుంటూ వస్తారో యాజ్ ఇట్ ఈజ్ అలానే జరుపుకుంటూ పోతుంది. ఎటు పోతుందేమో అర్థమే తెలియదు, సొసైటీ మొత్తం గుడిచిపోతుంది. అది అంటే కొంతమంది ఉన్నారండి మంచి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసి వాళ్ళు కూడా చెడిపోయే ఛాన్సెస్ చాలా పీక్స్లు ఉన్నాయని చెప్పేసి నేను అంటున్నా. అది
అంటే ఒక నేమ్ కోసం, ఒక ఫేమ్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఎంతవరకైనా దిగజారుతారంటారా? జారిపోయారండి, దిగజారిపోయారు. మీరు చూస్తలేరు రీల్స్ కానీ అన్నీ కానీ దిగజారిపోతున్నారు కూడా కదా, అయిపోయింది. అంత అవసరం లేదు కదా. నువ్వు ఎంతవరకు ఒక మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. దాన్ని కొంచెం వల్గారిటీగా తీసుకుంటే అది మంచిగా ఉండదు. ఈవెన్ నన్నైనా సరే నన్ను చూసి అరే ఈ అక్క ఇలా ఉంది, డీసెంట్ ఇలా ఉండాలి. నాట్ ఓన్లీ మీ సొసైటీ గురించి చెప్తున్నా. ఫర్ సపోజ్ నన్ను నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. అది అంటే ఇప్పుడు యూత్ కాకుండా, అంటే యూత్ చేస్తున్నారు, యూత్ కాకుండా ఇప్పుడు భార్యాభర్తలు అంటే పెళ్ళైన వాళ్ళు ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ వరస్ట్ థింగ్ అండి. అసలు ఈ థింగ్ గురించి మాట్లాడదామన్నా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. వైఫ్ ఒక అబ్బాయి, హస్బెండ్ ముందు ఒక అబ్బాయితో మాట్లాడుతూనే పొజిటివ్గా ఫీల్ అవ్వాల్సిన రోజుల్లో మనం హస్బెండ్ ఇంకొక అతని దగ్గర పంపిస్తున్నా అంటే దీనికి అంత మూర్ఖత్వం ఎక్కడ ఉండదని చెప్పేసి నేను అనుకుంటా. నిజం చెప్పాలంటే పురుషులు చాలామంది ఆలోచించాలి. యూత్ కానీ ముసలోళ్ళని కానీ, ముసలోళ్ళు కూడా అట్లనే అయిపోయారు. అరే ఒక అమ్మాయి వచ్చి జర వీడియో తీసుకుని జర ఒకటి ఇగో కిస్ ఇచ్చినట్టు చేస్తే అయిపోయి మస్తు లైకులు వస్తాయని చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ పెద్దరికాలు మర్చిపోతున్నారు. ఇంకోటి యూత్ అయితే ఎవరైనా అమ్మాయి మెసేజ్ పెట్టిందంటే మనకు కావాలంటే మొత్తం అవి ఇంట్లో ఉన్నాయన్నీ అమ్మేసి తినబోయి పెడుతున్నారు. ఇది చాలా అంటే చాలా కరెక్ట్ కాదు. ఒకటి ఏమిటిదంటే వాళ్ళు మోసం చేసే వ్యక్తులు మోసం చేయాలనే చూస్తారు. కానీ ఎవరైనా సరే ఏమైనా చెప్పినప్పుడు ఆలోచన చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఏమన్నా ఇంటికి బయట పోయే మన తేపర పిండి బెల్లం లేకపోతే ఏదన్నా తేపర సబ్బులు నూనెలా అని చెప్తేనంటే దానిలో వాళ్ళ మాట అస్సలు వినరు. కానీ వీళ్ళు ఎవరైనా సరే హాయ్ ప్లీజ్ నాకు ఒక లాకెట్ కొనిస్తావా, నాకు ఒకటి ఇది కావాలి అది కావాలంటే ఎప్పుడు ఎగేసుకొని వైదేస్తారు. బుద్ధి ఉండదు ఆరా మీకు. ఒకటి చెప్తున్నా ఈ అమ్మాయిలకు కూడా ఒకటి చెప్తున్నానమ్మా, తెలివి అనేది తెచ్చుకోండి. ఒకటి ఏమిటిదంటే మొన్న అది జరిగింది కదా, భర్తనే ప్రోత్సహిస్తుండంటే ఇది చాలా అంటే చాలా తప్పు. అర్థమైందా? అరే నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకేనా? అసలు నీకు మొగతనం లేదా? నువ్వు బయట పోయి గడియలేవా డబ్బులు బయట పోయి గడియలేవా? అరే పెయింటింగ్ వర్క్ అవి వర్కులు చేసి మేము గడిస్తున్నాము. అరే పిల్లలను సాకనీకి చేతగానవి నీకు పెళ్ళి ఎందుకని నేను అంటున్నా. ఇట్లా స్కాములు చేసి మందిని మోసాలు చేసి మందిని ఇట్లా చేస్తూ ఉంటే అసలు ఏమొస్తుంది చెప్పు? అసలు ఏమే కూడా తెలివి ఉన్నది. అసలు పెళ్ళయింది మొగిన్ని పెట్టుకొని మొగుడు అసలు వాడు కూడా ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఒక్కటి చెప్తున్నా, ఇట్లా చేసిర్రంటే ఇలా మీద పెద్ద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నా. అంటే ఇప్పుడు ఎవరిది తప్పు అంటారు? అమ్మాయిలది తప్పు అంటారా, అబ్బాయిలది తప్పు అంటారా, అలా ప్రోత్సహించినందుకు భర్తని తప్పు అంటారా? మెయిన్ ఇంపార్టెంట్ మొగిన్కి సక్కా లేదు నాకు తెలిసి. ఏం సక్కా లేదంటే వాని పద్ధతి కరెక్ట్ లేదు, తల్లిదండ్రులు కరెక్ట్గా పెంచలేదు అనుకుంటా. ఒక పిల్లాన్ని వేరే వాళ్ళతోటి అది ఇది చేపించి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. అర్థమైందా? మోసం చేయాలని చూస్తే మోసం అయిపోతారు. మీరు అనుకోవచ్చు, ఒకటి చెప్తున్నా, మమ్మల్ని ఎవరేం చేస్తారు మేము దొరకం అది అని అనుకోవద్దు. ధర్మం కర్మ అనేది ఒకటి ఉన్నది. ధర్మాన్ని దాటి అధర్మంలో మీరు వెళ్ళిర్రు అనుకో ఆ దేవుడే మీకు శిక్షిస్తాడు. అర్థమైందా? ఏదో ఒక రూపంలో ఇజ్జత్ తీసి మనం ఎక్కిస్తాడు బిడ్డ. అంటే ఒక నేమ్ కోసం, ఒక ఫేమ్ కోసం ఇంతలా దిగజారడానికి, ఇంత నీచంగా దిగజారడానికి మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తా. ఏం చెప్తానంటే డబ్బు అండి, పైసాకు అనేది అమ్ముడు పోతున్నారు. పైసాకు మొత్తం అర్పించేస్తున్నారు. ఏముంది జరసేపే కదా కలాస్ అయిపోతుంది, పైసలు వస్తాయిలే అన్నట్టు అయిపోయింది. అసలు అంటే పని చేసుకోలేక అసలు ఏంటంటే బద్ధకం, పని చేయకుండా ఈజీగా డబ్బులు రాబట్టచ్చు అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది కదా, మంచు మనం ఒక సినిమా అది ఏదో ఉంది. ఆ సినిమాలో కూడా వాడు అట్లానే ట్రాప్ చేస్తాడు. ఇది కరెక్ట్ కాదని నేను చెప్తా. ఇప్పటికైనా మారండి. డబ్బు అనేది అవసరానికి మాత్రమే వాడుకోవాలి. అదే జీవితం అని అనుకొని మీరు అక్కడిక్కడ ఉరుకులాడితే ఏడనో ఒక రోజు దొరుకుతారు, అప్పుడు వాసిపోతుంది అంతే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్కి కానీ లేదంటే అమ్మాయిలకు కానీ? అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, మంచిగా మీ అమ్మ నాయన వాళ్ళు చెప్పింది తిని చదువుకోండి. అర్థమైందా? లేదంటే ఇంకోటి పెళ్ళైన లేడీస్కి మంచిగా మీ పుట్టింటి పేరు అత్తింటి కాడ నిలబెట్టుకోండి. అత్తింటి కాడ నిలబెట్టడం అంటే భార్య భర్త అణిగి మీరు మంచిగా ఉంటేనే మీ ఇంటికి పెద్ద మంచి పేరు వస్తుంది, ఆ ఇంటికి మంచి పేరు వస్తుంది. ఇంకొకటి చెప్తున్నా,
మెయిన్ ఇంపార్టెంట్ యూత్ పోరాగాళ్ళు ఎవరే కానీ ఐ లవ్ యూ అనగానే అన్నీ అర్పిస్తే లాస్ట్కి వచ్చి చేతిలో పడేది బోకి పిసికి అంతే, అర్థమైంది? బోకి పిసికి అంటే ఇట్లా పట్టుకొని అమ్మ అంటే కూడా అతను సిక్కేయారు. అటువంటి బతుకులే నీకేమైందిరా కుడుమైన అడకపో ఏమైనా పని చేసుకపో అంటారు. ఇంకోటి చెప్తున్నా, మందిని మోసం చేయకండి, నరికేస్తా.